ఈరోజు కరీంనగర్ ఏసీబీ మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో జగిత్యాల మున్సిపాలిటీలో ఈ జగిత్యాల యొక్క ప్రజలు ఒక కంప్లైంట్ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని సర్ప్రైజ్ చెక్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ సర్ప్రైజ్ చెక్లో ఏసీబీ స్టాఫ్, కరీంనగర్ ఏసీబీ స్టాఫ్ మరియు ఆడిటర్స్ మరియు ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళ మంచి విట్నెస్ల సహాయంతో మొత్తం సోదా చేయడం జరిగింది. ప్రతి వింగ్ మరియు ప్రతి సెక్షన్ని కూడా చెక్ చేయడం జరిగింది. ఈ చెక్ చేసే క్రమంలో మాకు కొన్ని ఇర్రెగ్యులారిటీస్, కొన్ని లోపాలు మేము గమనించాము. అందులో ముఖ్యంగా ఈ ఫైనాన్షియల్ సంవత్సరంలో ప్రాపర్టీ ట్యాక్స్ అనేది చాలా ఒక 50% వరకే కలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ షాప్స్ ఉంటాయి కదా, షాప్స్ ట్యాక్సెస్, అది కూడా కమర్షియల్ షాప్ ట్యాక్సెస్ కూడా చాలా గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా అడ్వర్టైజ్మెంట్ ట్యాక్సెస్, ఈ హోర్డింగ్స్ అంటే ఉంటాయి కదా, ఏది అసలు ఈ సంవత్సరం అది ఎటువంటి ట్యాక్సెస్ కలెక్ట్ చేయలేదు. అది గవర్నమెంట్ చాలా నష్టం కలిగించే విధంగా ఉన్నది. అదేవిధంగా ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుండి ఒక 4 ఆటోలు మరియు ఒక ట్రాక్టర్ ఈ మున్సిపాలిటీకి సంబంధించిన ప్రాపర్టీ మిస్సింగ్లో ఉన్నది. దాని గురించి ఎటువంటి చర్య తీసుకోలేదు గవర్నమెంట్ కానీ మరి మున్సిపాలిటీ వాళ్ళు కానీ, ఎటువంటి చర్య తీసుకోలేదు. దాని మీద ఫర్దర్ ఎంక్వైరీ చేసి అసలు ఏం జరిగింది అన్నది రిపోర్ట్ పెట్టడం జరుగుతున్నది. ఇంకా ముఖ్యంగా ఈ మున్సిపాలిటీకి కొన్ని బిల్డింగ్స్ రెంట్కి ఇవ్వడం జరిగింది. గత 18 సంవత్సరాల కింద టెండర్ వేసి అది కొందరు ఓనర్స్ దాని రెంట్కి తీసుకోవడం జరిగింది. సిన్స్ 18 years ఆ టెండర్ మళ్ళీ రీటెండర్ అనేది జరగలేదు. అది కూడా ఈ రిపోర్ట్లో గమనించడం జరిగింది. ముఖ్యంగా ఈ మున్సిపాలిటీ యొక్క వెహికల్స్, మన చెత్త కలెక్షన్ చేసే వెహికల్స్ అయినా కానీ, ఇతర వెహికల్స్ అయినా కానీ, దానికి ఒక రిపేర్కి అయినా కానీ, దాని యొక్క డీజిల్ మెయింటెనెన్స్కి అయినా కానీ, డీజిల్ కన్జప్షన్లో కానీ చాలా లోపాలు కనిపించినాయి. దాన్ని కూడా క్లుప్తంగా వెరిఫై చేసి రిపోర్ట్ పెట్టడం జరుగును. ఇంకా ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ అయినా కానీ, బిల్డింగ్ పర్మిషన్ అప్లికేషన్స్ అయినా కానీ కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్ ఎందుకన్నది కొన్ని వెరిఫై చేస్తాము. ఇంకా ముఖ్యంగా టౌన్లో కానీ, సరౌండింగ్స్లో కానీ ఈ ఫాగింగ్ అనేది జరుగుతుంటుంది. ఆ ఫాగింగ్ కన్సర్న్ కెమికల్ పర్చేజ్ అయినా కానీ, ఇంకా ఏ ఇతర దానికి కొన్ని ఎటువంటి రికార్డ్స్ మెయింటైన్ చేయలేదు. దాని పర్చేజ్ బిల్స్ అయినా కానీ, ఫాగింగ్ ఎక్కడ జరుగుతుంది అనేది కూడా ఎక్కడ రికార్డ్స్ అనేది మెయింటైన్ చేయలేదు. మరియు జనరల్గా మనం ఇక్కడ స్టేషనరీ బిల్స్ అయినా కానీ, ఇంకా మన పారిశుద్ధ కార్మికులకు వాళ్ళకు మినిమం ఉంటాయి కదా, కొన్ని చీపుర్లు అయినా కానీ, నాప్కిన్ అవన్నీ, ఆ ఐటమ్స్ పర్చేజ్ చేయడంలో ఎటువంటి జిఎస్టీ బిల్స్, అప్రూవ్డ్ జిఎస్టీ బిల్స్ కానీ ప్రాపర్గా బిల్స్ అనేది కరెక్ట్ లేవు. అవి ఏందనేది ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో మేము వెరిఫైడ్ చేయడం జరుగుతున్నది. ఈ క్రమంలో కొన్ని ట్రాన్సాక్షన్స్, ఫోన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ మేము అబ్జర్వ్ చేసినాము. అది కరెక్టా కాదా అని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము వెరిఫై చేసుకొని దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతున్నది. ఇక్కడ కారుకి పనిచేసే స్టాఫ్ బయోమెట్రిక్ విధానం అనేది ఒకటి ఉంటుంది, అటెండెన్స్, అది యూజ్ చేయడం లేదు. దాని మీద కూడా ప్రాపర్గా యూజ్ చేయాలని చెప్పేసి రిపోర్ట్ పెట్టడం జరుగుతున్నది. ఇంకా కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి. అది డీటెయిల్ ఇన్వెస్టిగేషన్లో కొన్ని ల్యాప్సెస్ వస్తాయి. ఈ ల్యాప్సెస్ అన్ని క్రోడీకరించి గవర్నమెంట్కి హెడ్ ఆఫీస్కి రిపోర్ట్ పెట్టడం జరుగుతున్నది. దాని తర్వాత వాళ్ళు గవర్నమెంట్ రిపోర్ట్